వైష్ణవి యొక్క మరణ వార్త మనందరికీ చాలా బాధాకరమైన విషయం అండి. వైష్ణవి అమ్ము అనే యూట్యూబ్ ఛానల్ని నేను రీసెంట్గా విజిట్ చూడటం జరిగిందండి. సో అక్క వీడియోస్ చాలా బాగుంటాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. హరి అంటే వైష్ణవి వాళ్ళ భర్త అండి. వైష్ణవి వాళ్ళ భర్త వైష్ణవి అక్కని దారుణంగా హత్య చేసి గొంతు పిసికి వంటగదిలో ఉండే చాకుని యూజ్ చేసి పొడిసి చంపేయటం జరిగిందండి. సో నాకైతే నమ్మాలి అని అనిపించలేదు. సో నేను వైష్ణవి అమ్ము అనే యూట్యూబ్ ఛానల్ని చూడటం జరిగిందండి. సో ఆ యూట్యూబ్ ఛానల్లో కొంచెం కూడా వైష్ణవి అక్క మీద ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే వీడియోస్ చేయటం జరిగిందండి హరి అనే వ్యక్తి. సో నేను చాలా అమాయకుడు అని చెప్పి నేను అనుకున్నాను, చాలా జెన్యూన్ అని నేను అనుకున్నానండి. సో అతను ఇలా చేస్తాడు అని చెప్పి, దారుణంగా హత్య చేస్తాడు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్క రీసెంట్ వీడియోస్లో మనకి చెప్పటం జరిగింది. అది ఏమిటంటే, నేను ప్రెగ్నెంట్, నేను హాస్పిటల్లోకి వెళ్ళి స్కానింగ్ తీపించుకోవటం జరిగింది అని చెప్పి అక్క అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ వీడియోలో అక్క చాలా బాగా రీల్స్ అయితే చేస్తుందండి. సో నేను అప్పుడప్పుడు అయితే చూస్తాను వాస్తవానికి. సో ఇదైతే నాకు చాలా బాధాకరమైన విషయం అండి. ఒక యూట్యూబర్గా నేను కూడా ఈ విషయానికి రియాక్ట్ అయితే అవ్వాల్సి వస్తుంది. అందువల్ల ఈ వీడియో అనేది తీయటం జరుగుతుందండి. సో వైష్ణవి అక్కకి న్యాయం జరగాలని మనం అందరం కోరుకుందామండి. వైష్ణవి యొక్క ఆత్మశాంతి ఇవ్వాలని మనందరం కోరుకుందాము. సో వైష్ణవి అక్క వాళ్ళ కుటుంబం మరియు వాళ్ళ 15 మంది అన్నదమ్ములు అయితే చాలా బాధపడుతున్నారండి. అంతేకాకుండా చాలా కోపంగా అయితే ఉన్నారు వాళ్ళు. సో నాకైతే చాలా బాధాకరంగా ఉందండి ఈ విషయం. సో నేనైతే ఇప్పటికీ కూడా నమ్మబుద్ధి కావట్లేదు నాకు హరి హత్య చేశాడు అంటే. ఎందుకంటే అంత జెన్యూన్గా యాక్టింగ్ చేయటం ఎలానో మనకి హరిని చూసి మనం నేర్చుకోవచ్చండి. సో మీరు హరిని చూడండి, అసలుకి జెన్యూన్గా వీడియోస్ అనేది తీస్తాడు అని చెప్పి. అంటే నాకు అనిపించింది, ఒక కెమెరా ముందేనా ఇంత పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేయగలిగేది అంటే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చండి. అసలుకి అతని నటనకి ఆస్కార్ అవార్డు అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో హరికి మాత్రం చాలా కఠినంగా శిక్ష పడాలి అని ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నానండి. సో మనందరికీ తెలుసు, ప్రభుత్వం మనకి కొన్ని రోజులు శిక్ష అంటే కొంచెం ఫైన్ వేసి పంపించడం జరుగుతుంది. ఇది మనందరికీ తెలుసండి. ఈ వాయిదాలు ఇవన్నీ మనకి తెలుసు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇన్ కేస్ హరి గనక బయటికి వచ్చినట్లయితే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే హరిని ఎక్కడైనా చూసినట్లయితే నేను ఫోటోని ట్యాగ్ చేస్తాను, హరి ఫోటోని ఈ వీడియోలో. సో హరిని మీరు ఎవరైనా ఎప్పుడైనా సరే చూసినట్లయితే, ప్రభుత్వం అనేది కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేసి దాని తర్వాత అయినా బయటికి వచ్చినప్పుడు మీరు గనక హరిని గనక గుర్తుపెట్టుకొని హరిని చూసినట్లయితే వాళ్ళ 15 మంది అన్నదమ్ములకి అయితే మీరు అయితే ఇన్ఫార్మ్ చేయండి. వైష్ణవి అమ్ము అనే యూట్యూబ్ ఛానల్, అక్క యూట్యూబ్ ఛానల్. సో మీరైతే ఇన్ఫార్మ్ చేయండి. అండ్ వాళ్ళ 15 మంది బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్స్ మీరైతే ఫాలో అవ్వండి. సో వాళ్ళకైతే ఇన్ఫార్మ్ అయితే చేయండి. సో అన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తారు. సో నేను దాన్ని కూడా ట్యాగ్ చేస్తానండి. సో మీరు దాన్ని కూడా చూడటానికి అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవి ఇచ్చుంటారు. సో మీరైతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో వాళ్ళైతే బహిరంగానే చెప్పటం జరుగుతుంది యూట్యూబ్లోనే. ఏంటంటే, ఇన్ కేస్ గవర్నమెంట్ హరికి తక్కువ శిక్ష వేసి బయటికి విడుదల చేసినట్లయితే, ఇన్ కేస్ వాడు బయటికి వచ్చినట్లయితే వాడికి ఈ భూమి మీద అర్హత లేదు, వాడిని అయితే వైష్ణవి యొక్క పాదాల దగ్గరే వాడిని పాతేస్తామని చెప్పి
అన్న వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో నిలువున నరికేస్తామని అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో నేను నా తరపు నుంచి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో నేనైతే చాలా బాధపడుతున్నానండి. అండ్ మీరు కూడా వరకట్నం తీసుకోవటం ఇవ్వటం చాలా తప్పండి. సో అక్కడికి ఈ కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి అండి. ఏంటంటే వైష్ణవి హరి వాళ్ళ పేరెంట్స్కి ముందు నుంచే అక్క అంటే ఇష్టం లేదు. ఐ మీన్ అక్క ఒక యూట్యూబర్ కదా. సో ఒక యూట్యూబర్ అంటే బ్యాడ్ కామెంట్స్ అవి వస్తూ ఉంటాయి. సో వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. సో హరి అయితే వినలేదండి, మర్డర్ అటెంప్ట్ చేశాడు. మర్డర్ అటెంప్ట్ చేసి నేను వైష్ణవి లేకపోతే చనిపోతాను అని చెప్పి వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ అమ్మ నాన్నని అయితే బెదిరించడం జరిగింది. సో మన వల్ల అంటే వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ మన వల్ల ఎందుకు ఒక ప్రాణం పోవటం అని చెప్పి అక్కని ఇచ్చి వివాహం అయితే చేయటం జరిగింది. అక్క ప్రెగ్నెంట్ అండి. ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా చంపివేయటం జరిగింది అక్కని. అక్కకైతే న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మన గవర్నమెంట్కి కొన్ని చట్టాలు అనేది నేను చెప్తున్నానండి వరకట్నం గురించి. యాక్ట్ నెంబర్ 1961 వరకట్నం తీసుకోవటం ఇవ్వటం రెండూ నేరమే అండి. ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం పెళ్ళి అయిన తరువాత అంటే ఆడబడుచుని అవమానించిన వరకట్నం గురించి ఏమైనా బాధించినా ఈ సెక్షన్ ద్వారా ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం వాళ్ళకి కఠిన శిక్ష అనేది పడుతుందండి. సో మీరు ఆడబడుచులు గుర్తుపెట్టుకోండి. సో మీరు గనక ఇలాంటివి ఫేస్ చేస్తున్నట్లయితే అంటే పెళ్ళి అయిన తర్వాత వరకట్నం గురించి మిమ్మల్ని వేధించినట్లయితే ఈ సెక్షన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ మీద కేసు అయితే బుక్ చేసుకోవచ్చండి. సెక్షన్ 304B డౌరీ డెప్త్ అండి. సో వరకట్నం గురించి ఆడబడుచుని హత్య చేసినట్లయితే సో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కఠిన శిక్ష వేస్తామని చెప్పి సెక్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ సెక్షన్స్ అన్నీ వాళ్ళు ఒక 50% అయితే ఫాలో అవుతారండి గవర్నమెంట్. మనందరికీ తెలిసిందే ఈ విషయం. సో వాళ్ళు 100% అయితే ఎఫర్ట్స్ అయితే చూపిరు కేసు పైన. సో ఎందుకంటే వీళ్ళకి చాలా కేసులు అయితే పెండింగ్లో ఉండటం జరుగుతుంది. సో వీళ్ళైతే దాన్ని సింపుల్గా అలా కొట్టివేయటం జరుగుతుందండి. సో నేను చెప్పింది ఏంటంటే ఇన్ కేస్ వాడు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత సో మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మీలో ఎవరికైనా వాడు కనుక కనిపిస్తే ఆ 15 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారు కదండి, 15 మంది బ్రదర్స్కి అయితే వాడిని పట్టుకొని వాళ్ళకైతే అప్పచెప్పటం చేయండి. సో ఇదండి నా చిన్న రిక్వెస్ట్. సో అక్క ఆత్మశాంతి ఇవ్వాలి అని చెప్పి చిన్న మౌనం అయితే పాటిద్దాం మనందరం. అక్క ఆత్మ దైవలీలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రెస్ట్ ఇన్ పీస్ సిస్టర్. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మనం చూసినట్లయితే ఒక టీవీ న్యూస్ ఛానల్లో మనకి హరి వాళ్ళ అమ్మ వాయిస్ అనేది మనకి వినిపించడం జరిగిందండి. ఒకవైపు హరి మరియు వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు వైష్ణవి అక్క అయితే మాట్లాడుతుంది. సో వీళ్ళిద్దరూ కాన్వర్జేషన్ వాళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ అయితే వచ్చిందండి. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే వైష్ణవి అక్క హరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రింగ్ అనేది దొంగతనంగా చేసింది అని చెప్పి హరి వాళ్ళ అమ్మ అయితే ఆరోపణ అయితే చేస్తుంది. బట్ వైష్ణవి అక్క మాత్రం ఇది నిజం కాదు అని చెప్పి చెప్పటం జరుగుతుంది. సో హరి వాళ్ళ అమ్మ హరి ఇద్దరు కూడా వల్గర్గా అయితే బిహేవ్ చేయటం, వల్గర్గా అయితే మాట్లాడటం జరిగిందండి. సో వైష్ణవి అక్క తప్పైతే ఏమీ లేదు. ఈ వీడియోలో మనం ఆ వాయిస్ అనేది నేను విని మీకైతే చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ ఒక రింగ్ గురించి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. మరుసటి రోజు తెల్లారి అయితే హరి
వైష్ణవి అక్కని దారుణంగా హత్య చేసి గొంతు పిసికి చంపివేయటం జరిగింది. సో నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. సో చాలా బాధగా ఉంది నాకు. సో హరికి కఠిన శిక్ష పడాలి, లేదా 15 మంది అన్నదమ్ములకి హరిని విడిచిపెట్టేయాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నాకైతే చాలా బాధగా ఉందండి. సో ఇలాంటి విషయం మరి ఎక్కడా జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఇంకా రిపీట్ కావద్దు అంటే సరైన న్యాయం జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఓకే, జై హింద్.